హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే బోర్డుకి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు సంబంధించి మనకి ఒక నోటీస్ అయితే అఫీషియల్‌గా వచ్చిందనమాట. సో, టోటల్ మనకి 32,438 కన్నా ఎక్కువ పోస్టులకు సంబంధించి మనకి అప్రూవల్ అయితే వచ్చింది. సో, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే లెవెల్ 1 గ్రూప్ డి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లో స్థిరపడాలి అండ్ రైల్వే డిపార్ట్మెంట్‌లో అనుకుంటున్నారో వాళ్ళకి ఇది అఫీషియల్‌గా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, గుడ్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు తెలిసిన వారు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ అని నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, నా వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. ప్లీజ్ ఫాలో మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. నేను స్పీడ్‌గా ఏదైనా పోస్ట్ చేయాలనుకున్నా నేను వాట్సాప్‌లో పోస్ట్ అయితే చేస్తాను. ఫస్ట్ యూట్యూబ్‌లో కన్నా. సో, ఫాలో మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో, మనకి రైల్వే బోర్డుకి సంబంధించి గ్రూప్ 1 అండ్ లెవెల్ 1 పోస్ట్‌కి సంబంధించి మనకి కేటగిరీస్ వైస్‌గా ఇలా ఉన్నాయన్నమాట పోస్టులు. హాస్పిటల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ అండ్ జనరల్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోర్టర్ కమర్షియల్ అండ్ అసిస్టెంట్ క్యాటరింగ్, అసిస్టెంట్ కుక్ మెడికల్, అసిస్టెంట్ క్యాంటీన్, ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ వర్క్స్, అసిస్టెంట్ వర్క్షాప్స్, అసిస్టెంట్ కోచ్ అటెండెంట్, అసిస్టెంట్ ల్యాబ్ మెకానికల్, ట్రాక్ మెయింటైనర్, GR4 ఇవన్నీ ఇలా వీటికి సంబంధించి మనకి అఫీషియల్‌గా అప్రూవల్ కోసం ఇలా ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనకి నోటిఫికేషన్‌లో ఈ మెన్షన్ చేయడానికి అప్రూవల్ అయితే అయిందనమాట. సో, పాయింట్స్‌మ్యాన్ బికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్‌కి మనకి 5,058 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్‌కి 799 ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్‌కి 301 అయితే ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్ GR4 ఇంజనీరింగ్‌కి 13,187 అయితే ఉన్నాయన్నమాట. అసిస్టెంట్ పీవే ఇంజనీరింగ్‌కి 257, అసిస్టెంట్ CNW మెకానికల్‌కి 2587, అసిస్టెంట్ TRD ఎలక్ట్రికల్‌కి 1381, అసిస్టెంట్ SNT 2012 ఉన్నాయి. అసిస్టెంట్ లోగో షీట్ డీజిల్ మెకానికల్ డిపార్ట్మెంట్‌కి 420 ఉన్నాయి. అసిస్టెంట్ లోగో షీట్ ఎలక్ట్రికల్‌కి 950 అండ్ అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి 744, అసిస్టెంట్ TLAAC ఎలక్ట్రికల్‌కి 624 అయితే ఉన్నాయన్నమాట. 1141 ఉన్నాయి. అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాప్ ఎలక్ట్రికల్‌కి 624, అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్‌కి 3077, 32,438 అయితే ఉన్నాయని చెప్తున్నారు అప్రూవల్‌కి. సో, మనకి గతంలో చూసుకున్నట్లయితే మనకి వాళ్ళు అప్రూవల్ చేసిన పోస్టుల కన్నా మనకి అప్లై చేసే టయానికి పోస్టులు అయితే ఇంక్రీజ్ అయినాయి. లైక్ ALP కానీ, JE కానీ పాయింట్స్‌మ్యాన్ పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయితే చేశారు. సో, అదే రిపీట్ అయితే అవ్వచ్చు. సో, 50,000 వరకు పోస్టులు అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. వేకెన్సీస్ 50,000 వరకు అయితే వెళ్తాయి. సో, గతంలో రికార్డులతో కంపేర్ చేసుకున్నట్లయితే సో, ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే మనం హార్డ్‌గా ప్రిపేర్ అవ్వాలి. సో, అప్రూవల్ కోసం మనకి నోటీస్ ఇచ్చి ఇంకా ఇక్కడ అఫీషియల్‌గా కూడా మెన్షన్ చేశారు. ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ మోస్ట్ అర్జెంట్ అని చెప్పి. సో, మనకి జనవరిలో మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అప్లికేషన్స్‌కి ముందు మనకి ఇటువంటి నోటీస్ అనేది మనకి అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ప్రిపేర్ అయ్యేవాళ్ళు కోసం ఇన్ని జాబ్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళ ప్రిపరేషన్ అనేది కూడా హార్డ్‌గా ప్రిపేర్ అవ్వి దాన్ని బట్టి జాబ్‌లో గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఇటువంటి నోటీస్ అనేది మనకి ముందుగానే వస్తుంది. సో, డిపార్ట్మెంట్ వైస్‌గా మనకి జోన్స్ వైస్‌గా మనకి ఇలా ఉన్నాయన్నమాట. అసిస్టెంట్ సాఫ్ట్ అండ్ టెక్ నాలెడ్జ్‌కి ఇలా ఉన్నాయన్నమాట. సో, ఇండెంట్ నెంబర్‌తో సహా మెన్షన్ చేశారంటే సో, మనకి జనవరిలో అఫీషియల్‌గా మనం అప్లై చేసుకోవడానికైతే అవకాశాలైతే ఉంటాయి. సో, అసిస్టెంట్ వర్క్షాప్‌కి ఇలా పోస్టులు అయితే ఉన్నాయి జోన్‌ల వైస్‌గా. సో, ఇవి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంచుతాను చూసుకోండి. సో, క్యారేజ్ అండ్ వేజన్‌కి ఇలా ఉన్నాయి. లోగో షీల్డ్ డీజిల్ అండ్ అసిస్టెంట్ లోగో షీట్‌కి ఇలా ఉన్నాయన్నమాట. సో, అఫీషియల్‌గా మనకి ఇది జనవరిలో అప్లై చేసుకోవడానికైతే నోటీస్ అయితే వస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వేకి అలా ఇచ్చారు కేటగిరీస్ వైస్‌గా. మనకి సౌత్ సెంట్రల్ కూడా మనకి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశారు.
సో, చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకున్న లెవెల్ 1 గ్రూప్ డీకి సంబంధించి పోస్టులకి భర్తీకి ఈ యొక్క అఫీషియల్‌గా అప్రూవల్ కోసం ఇదొక అనౌన్స్‌మెంట్ లాగా ఇచ్చారనమాట. సో, 50,000 వరకు అయితే ఉండే అవకాశాలైతే ఉన్నాయనమాట. సో, ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీన్ని బట్టి హార్డ్‌గా ప్రిపేర్ అవ్వండి. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి టెక్నికల్‌గా ఉన్న పోస్టులన్నిట్లికినేమో 10థ్ అండ్ ఐటీ మీదుంటుంది. మిగిలిన పోస్టులకి ఆల్మోస్ట్ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ప్లస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీకి +5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి +10 ఇయర్స్ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి +3 ఇయర్స్ అలా ఉన్నాయన్నమాట ఏజ్ రిలాక్సేషన్. సో, అప్లై చేసుకోవడానికి మనకి జనవరిలో ఉంటుంది. ఇన్ని పోస్టులు అయితే అప్రూవల్ కోసం మనకి ఒక నోటీస్ అనేది వచ్చింది. మనకి ఎంప్లాయ్‌మెంట్ పేపర్‌లో మనకి వచ్చే వారంలో మనకి పోస్టులకు సంబంధించి ఇన్ని పోస్టులు అయితే రిలీజ్ కానుందని మనకి ఆ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో కూడా మనం చూడొచ్చు. సో, అప్లై చేయడానికి జనవరిలో మనకి ఉంటుంది. సో, ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పటి నుంచి హార్డ్‌గా ప్రిపేర్ అయ్యి మీ ప్రిపరేషన్‌కి ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. సో, మళ్ళీ ఫాలో అవ్వండి నా వాట్సాప్ గ్రూప్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.